హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కరివేపాకు ఎక్కువ కాలం ఎలాగా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. ఇక్కడ మాకేంటంటే కొంచెం కాస్ట్లీ కూడా, సో అందుకని కొంచెం జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. మనకి రోజు ఫ్రెష్గా దొరుకుతుంది అంటే అంత అవసరం లేదు. సో దొరకని వాళ్ళకి ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ కరివేపాకు తీసుకొచ్చాక బాగా వాష్ చేసుకొని కాస్త నీళ్ళంతా పోయేదాకా అలా పెట్టుకోవాలి. తర్వాత వాటిని బాగా ఇట్లాంటి పెద్ద టవల్స్ కానీ ఏదైనా మంచిగా తడి పీల్చే గుడ్డు ఉంటుంది కదా, దాంట్లో వేసి బాగా అలా తడంతా పోయేదాకా అట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఇట్లా తడిగా ఉంటే మళ్ళీ మనం స్టోర్ చేశాక బ్లాక్గా అయిపోతాయి. సో తడి లేకుండా చూసుకోవాలి. సో బాగా టవల్తో అట్లా ఇట్లా ప్రెస్ చేసుకుంటా బాగా ఆరబెట్టుకోవాలి. సో తర్వాత సో ఇలా తడి లేకుండా చూసుకుంటే 1 మంత్ అయినా కానీ మీకు ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే ఉరికే ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఉరికే పాడవుతుంటుంది కరివేపాకు ఇక్కడ. సో మాకేంటంటే మాకు ఇక్కడ దొరుకుతుంది. దొరకని వాళ్ళు కొందరు ఏం చేస్తారు అంటే ఇట్లాగా ఈ ఎక్కువ దొరికిన టైంలో తెచ్చుకునేసి బాగా ఓవెన్లో అయినా స్టోర్ అంటే ఓవెన్లో ఫ్రై చేయొచ్చు అనమాట. ఒక 30 సెకండ్స్ అలా పెడితే డ్రై అయిపోతుంది. అది ఎన్ని రోజులున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. లేదు అలా కూడా కాదు అనుకునే వాళ్ళు మనం బాండల్లో ఫ్రెష్ మామూలు ఆయిల్ ఏమి వేయకుండా బాండలు వేడి చేశాక అలా ఫ్రై చేసుకొని అలా అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో మాకు ఇక్కడ దొరుకుతుంది, బట్ కాస్ట్లీ కాబట్టి 1 మంత్ అలా స్టోర్ ఉంటుంది ఈ ప్రాసెస్. తర్వాత కాస్త ఎండగా ఉంటేను దాంట్లో ఆ బాగా తడంతా ఆరబెట్టేశాక కాసేపు అలాగా ఎండలో పెట్టాను. సో అట్లా ఇంకా ఏదైనా తడి ఉంటే పోతుంది కాబట్టి. సో అలా అంతా బాగా నీట్గా ఆరిపోయాక ఏం తడి లేదు అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్స్ వేస్తున్నాను. అంటే కొంచెం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాక ఏంటంటే మాయిస్ట్ తయారవుతుంది. అట్లా ఉండకుండా టిష్యూ పేపర్స్ కానీ పెట్టామంటే మనకి ఇంకా ఫ్రెష్గా చాలా రోజులు బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే పెడుతున్నానో అలాగే ఉంటుంది. 1 మంత్ గ్యారెంటీగా ఫ్రెష్గా ఉంటుందండి. మళ్ళీ మనం వేసే ముందు వాష్ చేయవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాష్ చేసి స్టోర్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు డైరెక్ట్గా ఏదైనా కర్రీస్లో అప్పుడు డైరెక్ట్గా వేసేసేయచ్చు. సో మీరు కూడా ఈ టిప్ ట్రై చేసి చూడండి. ఎవరికొవరికి హెల్ప్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.